పచ్చ పచ్చని అడవి తల్లి నెత్తురు మడుగులు నిండ మునిగినది అమ్మా తెలంగాణ. హలో ఓకే. దయచేసి చైర్స్ వెనకాల చాలా మంది నిలబడి ఉన్నారు, నీడ ఉందని దయచేసి లోపలికి వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడే మన పిసిసి అధ్యక్షుల వారు మరియు ఇన్ఛార్జు అక్కడి నుంచి బయలుదేరినారు. మరి కాసేపట్లో మన అందరి అభిమాన నాయకుడు ప్రియాంక గాంధీ గారు కూడా రాబోతా ఉన్నారు కనుక దయచేసి అందరు మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. లోపలికి రావాలందరూ, సమయం ఆసన్నమైంది. జోహార్ అమర వీరులకు, మా నీళ్లు మాకు, మా నీళ్లు మాకు, మా किसानों को भरोसा देने के लिए थी परंगल डिक्लेरेशन कि तेलंगाना के किसानों को कि कांग्रेस पार्टी उनके साथ खड़ी है और उनकी पूरी मदद करने जा रही है। విద్యార్థులకు కేటాయించినటువంటి రూమ్, ఇందులో టీవీ కానీ వాటర్ ఫిల్టర్ కానీ ఉన్నాయి. ఇవి కూడా పనిచేయని పరిస్థితి. చూస్తే మొత్తం చెత్త చెదారంతో నిండుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు దోమతోనే జీవనం సాగిస్తున్నాం మేము. ప్రతిరోజు దోమలతోటే, అసలు ఒకరోజు తేలు వస్తుంది, ఒకరోజు పాము వస్తుంది. తేలు పాములతోటే మా జీవనం సాగుతుంది. వాతావరణం మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నది తప్పితే ఇలా విద్యార్థులకు ఏ మాత్రం కూడా నాణ్యమైనటువంటి సౌకర్యాలు ఈ హాస్టల్లో లేవని కూడా తెలియస్తా ఉన్నా. వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రోజుకో బ్రాంచ్ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. నిన్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన చేస్తే ఈరోజు లా విద్యార్థులు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ఎందరో మేధావులను అందించిన కాకతీయ వర్సిటీకి అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అనుభవం లేని ప్రొఫెసర్లతోటి పార్ట్ టైం కాంట్రాక్చువల్లతో చెప్పిస్తే మాకు ఏం అర్థం కావట్లేదు. విద్య అనేది ఉన్నత ప్రమాణాలను మా దగ్గర నుంచి కోల్పోతారు. యూనివర్సిటీ విద్యార్థులు అప్పుల పాలయ్యారు. వర్సిటీకి 3 కోట్లు బాకీ పడ్డారు. ఇప్పుడు బకాయి మెస్ బిల్ వచ్చేసరికి ఉన్న వాళ్ళు కడుతున్నారు కానీ లేని వాళ్ళు, ఎందుకంటే 70% లేని వాళ్ళే ఉన్నారు. ఈ గవర్నమెంట్ పేరుకు గవర్నమెంటే కానీ చేసే మొత్తం ప్రైవేట్ దందాలాగానే అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పేద విద్యార్థులు ఆ బిల్లులు కట్టలేక సగం రోజులు ఇక్కడ, సగం రోజుల ఇండ్ల దగ్గర ఉంటారు. ఎగ్జామ్ బ్రాంచ్ దగ్గర సర్టిఫికెట్ల కోసం రోజు పడిగాపులు కాస్తున్నారు విద్యార్థులు. చదువు పూర్తయిన సర్టిఫికెట్లు రాలేదంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను షార్ట్ మెమోస్కి అప్లై చేశాను, 7 days అన్నారు, కానీ 10 days అవుతుంది, ఇప్పుడు కూడా రాలేదు. కానీ ఇలా మన కాకతీయ యూనివర్సిటీలో ఎన్ని రోజులైనా అప్లికేషన్ పెట్టుకున్నా అక్కడే ఉన్నాయి. ఇలా కనీసం కాన్వకేషన్ తాత్కాల్లో 830 రూపాయలు ఫీజు కట్టిన విద్యార్థులు తీసుకోవడానికి 3 నెలలు పడతాయి.
ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు జరుగుతుంటే ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుంది, చదువుకోవడానికి చాలా మంచి వాతావరణం ఉంటుంది అట్లా అనుకున్నా. అట్లా అని చెప్పేసి అడ్మిషన్ అయినా. కానీ ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు చూసి చాలా బాధ అనిపిస్తుంది. పని చేయమను, ఆ పాట పాడమను. సీలింగ్ అన్ని పై పడి కింద స్టూడెంట్స్ మీద పడుతున్నాయి సార్. వాటర్ కాడుతున్నాయి, ఎలక్ట్రిసిటీల నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యి వాటర్ లోపల జరుగుతున్నాయి. ఇవి ఎవరికైనా అడిగితే దీనికి బాధ్యులు ఎవరు లేరు అంటున్నారు. కాంట్రాక్టర్ బాధ్యులు కాంట్రాక్టర్ని అడగమంట. ఇక్కడ వచ్చింది చదువుకోవడానికా చనిపోవడానికో అర్థమవుతుంది. ఎవరిని అడిగినా మాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మాకు రెస్పాన్సిబిలిటీ అర్థం. వందేళ్ల కింద ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు ఆపేసేయండి. గదరణ దయచేసి పవన్ మల్లాడి ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ గారు బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారిని వీలైనంత త్వరగా తీసుకొచ్చి రెండో స్టేజ్ మీద కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. చామల కిరణ్ గారు దయచేసి అది కోఆర్డినేట్ చేసుకోవాల్సింది. దయచేసి వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా మీ స్థానంలో ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ ఎంట్రీలో ఏదైతే ఉందో ఫ్రీ ఎంట్రీ ఇవ్వవలసిందిగా, ప్యాసేజ్ ఫ్రీ ఎంట్రీ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా మీ స్థానంలో కూర్చోవాలి. సైడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చైర్స్ లో వచ్చి కూర్చోవాలి. దయచేసి సమయం ఆసన్నమైంది. కమాన్ రఘు. మరి ఇప్పటిదాకా ఆట పాట మాటతో మన ముందుకొచ్చిన యుద్ధ నౌక గద్దరన్నకు ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ నిరుద్యోగ సంఘర్షణ సభ నిన్ను నన్ను పిలుస్తున్నది. నిరుద్యోగులంతా నిదుర మబ్బును వదిలిపెట్టి దండుగట్టిరి. బంగారు తెలంగాణ భ్రమలు తొలిగెనో, తొరపాలన కంతం చెయ్య కాంగ్రెసు జెండా బట్టిరో. తొమ్మిది సంవత్సరాల క్రితం నీళ్లు నిధులు నియామకాలని గద్దెనెక్కి మొద్దు నిద్రపోతున్న ఈ గద్దముక్కు కేసీఆర్ కు బుద్ధి చెప్పడం కోసం మా బిడ్డలకు ఇంటికొక్క ఉద్యోగం ఇస్తాన్నావు, కనీసం ఊరికొక్కటన్నా ఎందుకు ఇస్తలేవన్న సభే ఈ ఆత్మగౌరవ సంఘర్షణ సభ. 9 ఏళ్లుగా మనల్ని మభ్య పెడతా ఉన్నాడు. అదిగో బంగారు తెలంగాణ, ఇదిగో బంగారు తెలంగాణ. ఈ బంగారు తెలంగాణలో మన బిడ్డలకు ఉద్యోగాలు రాక వాళ్ళ బతుకులు బజార్లో పడ్డాయి. వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపడం కోసమే ఈ ఉద్యమ సంఘర్షణ సభ. అందుకే బంగారు తెలంగాణ రాలే తమ్మి, మనం కలలు గన్న తెలంగాణ కాలే తమ్మి. ఇంటికొక్క ఉద్యోగం ఇత్తనన్నడే, ఊరికొక్కటన్న దొర ఇయ్యపాయనే. బంగారు తెలంగాణ రాలే తమ్మి, మనం కలలు గన్న తెలంగాణ తేలే తమ్మి. బంగారు తెలంగాణ రాలే తమ్మి, మనం కలలు గన్న తెలంగాణ తేలే తమ్మి. బంగారు తెలంగాణ రాలే తమ్మి, మనం కలలు గన్న తెలంగాణ కాలే తమ్మి. బంగారు తెలంగాణ రాలే తమ్మి, మనం కలలు గన్న తెలంగాణ కాలే తమ్మి. బంగారు తెలంగాణ రాలే తమ్మి, మనం కలలు గన్న తెలంగాణ కాలే తమ్మి. నిరుద్యోగులంతా నిద్రలేసినారురా, ఈ కేసీఆర్ ను కట్టదించగదిలినారురా. సత్యకాలం వచ్చాయి, సత్యకాలం వచ్చనయ్య మాటలు నమ్మి. అరే సత్యకాలం వచ్చనయ్య మాటలు నమ్మి. మోసపోతిమయ్యా దొర మాటలు నమ్మి. బంగారు 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 తెలంగాణ రాలే తమ్మి, మనం కలలు గన్న తెలంగాణ రాలే తమ్మి. బంగారు తెలంగాణ రాలే తమ్మి, మనం కలలు
ఒక్క ఉద్యోగ